అండి. వెల్కమ్ టు బబ్లీ బ్లాగ్స్. ఇవాళ నైటీ తోటి పాతదండి ఇది. నా పాత నైటీతో ఒక ఫ్రాక్ కుట్టి చూపిద్దామని అనుకున్నా. ఇప్పుడు కటింగ్ చేస్తున్నాము. ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ కట్ చేసి రెండు వైపులా కట్ చేసి పీసెస్ పక్కన పెట్టుకోండి. తర్వాత కింద లెంత్ చూసుకోవాలి. ఫస్ట్ 18 ఇంచెస్ తీసుకున్నాను. సైజుని బట్టి తీసుకోవచ్చు. 18 ఇంచెస్ వెడల్పు 30 ఇంచెస్ ఉందండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఇది కింద భాగం కింద భాగం హ్యాండ్స్ చూపిస్తాను. ఇది నెక్ వెళ్తుంది కదండి. సైజుని బట్టి కొలత చేసుకొని కట్ చేసుకోండి. ఇది 2 మడతలు వేసుకోవాలి. ఇది 4 ఫోల్డింగ్స్ ఉన్నాయండి. 2 ఫోల్డింగ్స్ చేసుకొని ఆఫ్ చేసుకుని ఇప్పుడు నెక్ ఇది పెద్దది నైటీ కాబట్టి వెడల్పు ఎక్కువ ఉంది. 3 ఇంచెస్ కొంచెం కిందకి తీసుకోవాలి. మనం ఒక 2 ఇంచెస్ అట్లా 2 ఇంచెస్ కిందకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 3 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఇక్కడ 2 ఇంచెస్ వస్తుంది నెక్. అప్పుడు కొంచెం వెడల్పు తగ్గుతుంది. అప్పుడు తర్వాత ఇక్కడ ఒక 3 ఇంచెస్ తీసుకో. జస్ట్ వెడల్పు ఇది ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం తగ్గించుకోవాలి. 9 ఇంచెస్ పొడవు 14 ఇంచెస్ లైన్ పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా చూసుకోవాలి. 14 ఇంచెస్ ఇట్లా లైన్ గీసేసుకోవాలి. ఇక్కడ సంఖ భాగంలో చిన్నపిల్లలు కాబట్టి ఒక 5 ఇంచులు 5.5 సరిపోతుంది. 5 ఇంచెస్ పెట్టుకుని ఎంత 9 ఇంచులు కాబట్టి ఇక్కడ 9. ఇది నెక్ పార్ట్ బ్యాక్ సైడ్ 2 ఇంచెస్ వచ్చింది. ఫ్రంట్ కి 3 ఇంచెస్. ఇది ఇట్లా గీసుకుని లైన్ ఇక్కడ వరకు పెట్టుకోవాలి. ఇది మీకు తెలియకపోతే గీసుకోవచ్చు. ఇట్లా పట్టేసుకో. ఇది పాతది డిజైన్ ఉంది కాబట్టి నేను ఇట్లా పెట్టేస్తాను. ఇది మీకు రౌండ్ ఇట్లా తీసేసుకోవాలి. రౌండ్ శంఖ భాగం మూల 1 ఇంచ్ 1 ఇంచ్ లోపలికి వచ్చింది కదా. ఇది ఫ్రంట్ పార్ట్ ముందు భాగం.
ఆల్రెడీ నెక్ కటింగ్ ఉంది కాబట్టి అవసరం లేదు. పైన తగ్గించుకున్నాం కాబట్టి ఇక్కడ కింద దగ్గరకు వచ్చేస్తుంది నెక్. అప్పుడు తగ్గిపోతుంది. చిన్న బేబీ 5 years 6 years పాపకి సరిపోతుంది. మొత్తం కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది ముందు ఇక్కడ చంక భాగము ముందు లైన్ కట్ చేసుకోవాలి. ఇక్కడ 2 inches తగ్గించుకున్నాను కదా, అక్కడ వరకు కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ తయారైపోయింది. తర్వాత ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ ఏంటంటే ఇది చంక భాగం కొద్దిగా లోపలికి 1 inch లోపల తీసుకున్నాం కదా, కట్ చేసుకోవాలి. ఇది నెక్ భాగము దీనికి రౌండ్ నెక్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఇది సెట్ అయిపోద్ది. మన ఇష్టం ఏ నెక్ అయినా పెట్టేసుకోవచ్చు. ఇదే అండి బాడీ పార్ట్. ఇప్పుడు ఇది పైన కొంచెం కట్ చేసుకోవాలి. కొంచెం కట్ చేసుకుంటే మనకు పైన భుజం పైన కరెక్ట్గా తెలుసు. ఇవి 2 పీసులు తీసుకొని ఇది కరెక్ట్గా వేసుకున్నాం కదా, లోపలిది పెడితే సరిపోతుంది. ఇట్లా కొద్దిగా లోపల ఇట్లా ఇట్లా గీసుకోవాలి. మళ్ళీ ఇట్లా గీసేసుకొని కొద్దిగా 1/2 inch అట్లా లోపల తీసుకొని ఇట్లా క్రాస్గా చేసుకోవాలి. తర్వాత 2 పీసులు 4 పొరల్లో 2 పొరలు తీసుకొని ఇంకా కట్ చేసుకోవాలి. ఇది ముందు భాగం వస్తుంది. ఇదండి హ్యాండ్స్ అయిపోయింది. బాడీ పార్ట్ హ్యాండ్స్ కింద గేర అయిపోయిందండి. తర్వాత మీకు ఇష్టం ఉంటే కింద కుచ్చులు కానీ అట్లా పెట్టుకుంటే కొన్ని పీసెస్ కట్ చేసుకోవచ్చు. ఇష్టం ఒక 3 inch 2 inches బట్టి మీకు ఎంత కావాలనుకుంటే అంత చేసుకోవచ్చు. ఒక 3 inches తీసుకున్నాం. కింద కూడా ఉంది కదా, ఇక్కడ అంతా వేస్ట్ అయిపోయింది, ఇక్కడ ఖరాబ్ అయింది ఇక్కడ, అందుకే అక్కడ తీసుకోవట్లేదు. ఇదండి కింద మనకు గేరకి కింద కుచ్చు కావాలనుకుంటే పట్టి తీసేసుకోవచ్చు. వచ్చేసి ఇది మిగిలింది కాబట్టి కుచ్చు పట్టించుకుంటే వచ్చేస్తుంది. ఇదే అండి ఇంత పెద్ద 2 పట్టీలు అయితే సరిపోతుంది. ఇంకా ఏమన్నా ఉక్స్ పట్టి అవి కావాలంటే తీసేసుకోవచ్చు. గేరని బట్టి ఎన్ని కుచ్చులు కావాలనుకుంటే ఎంత పడితే అంత వేసుకోవాలి. ఇక్కడ మిగిలింది ఇక్కడ ఉక్స్ పట్టి తీసుకున్నా. వెనకాల కొంచెం బెల్టులు అట్లా పెట్టుకోవాలనుకున్నా కానీ తీసుకోవచ్చు. దీంట్లోనే ఒకటి ఉక్స్ పట్టి గాజు వచ్చేస్తుంది 2.
ఇది బెల్ట్ పట్టీలు వేసుకోవచ్చు నడుము దగ్గర వెనకాల సైడ్. అంతేనండి కటింగ్. 5 years బేబీ ఫ్రాక్ కటింగ్. ఇది కింద పార్ట్, ఇది బాడీ పార్ట్, ఇది బ్యాక్ బెల్ట్ ఉక్స్ పట్టి, ఇది కింద కుచ్చులు పెట్టుకుంటూ కుచ్చులు పట్టీలు తీసుకున్నాను. ఇది హ్యాండ్స్. ఇంతేనండి. ఇప్పుడు ఫ్రాక్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇంతకుముందు కటింగ్ చూపించాను, ఇప్పుడు స్టిచ్చింగ్ చూస్తున్నాను. ఇది కింద పార్ట్, ఇది కుచ్చుకు తీసుకున్నాం కదా, కింద సైడు కొద్దిగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. 2-3 పట్టీలు కట్ చేసుకున్నాం కదా, అది మొత్తం ఇట్లానే ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం కుట్టేసుకోవాలి ఇట్లా. కొద్దిగా కోర్ లోపల మలిచి పైన ఇంకొక మడత, 2 మడతలు రావాలి. హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది స్టిచ్. 2-3 పట్టీలు తీసుకున్నాను కదా, మధ్య మధ్యలో ఇట్లా జాయిన్ చేసుకొని అంతా కింద ఫోల్డ్ వేసి స్టిచ్ చేసుకోవాలి. మొత్తం ఇట్లానే వేసుకోవాలి. ఇప్పుడు ఈ కింద అంచు అయిపోయిన తర్వాత, ఇప్పుడు కూర్చు ఈ కింద భాగం ఉంటుంది కదా, దాన్ని కింద పెట్టేసి ఇట్లా లైన్గా ఇది కూర్చు పెట్టుకోవాలి. ఇట్లా ఒక్కొక్క కూర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది మొత్తం. అట్లాగే మొత్తం ఇట్లా పెట్టుకుంటూ 1/2 ఇంచు లోపలికి 1/2 ఇంచ్ పోతుంది. అట్లా ఫోల్డ్ చేసుకుంటూ ఒక్కొక్క కూర్చు అట్లా ఒక్కొక్కటి పెట్టుకుంటే వెళ్ళిపోవాలి. నేను ముందే వేసేసుకున్నాను. మొత్తం ఇట్లా వేసేసుకోవాలి. తర్వాత ఇది జాయిన్ చేసుకోవాలి. కొంచెం ముందు వెనక్కి వేసుకొని అట్లా జాయిన్ చేసేసుకోవాలి. వేసేసుకోవాలి. తర్వాత ఇది ఇట్లానే జాయిన్ చేసేసుకోవాలి. ఇట్లా జాయిన్ చేసేసుకోవాలి. మొత్తం ఇట్లా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పైనుండి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇట్లా పైనుండి వేసుకుంటే ఇది కొంచెం సాఫ్ట్గా ఇట్లా ఉంటుంది. డబుల్ స్టిచ్ చేసుకున్నట్టు గట్టిగా ఉంటుంది కొద్దిగా. ఇట్లానే మొత్తము మెల్లిగా చూసుకుంటే వేసేసుకోవాలి. కంప్లీట్ రౌండ్ వచ్చినంత. ఇది కింద సైడ్.
ఇట్లా పైన స్టిచ్ వేసుకున్న తర్వాత మొత్తం వేసుకుంటే ఇట్లా వస్తుంది. తర్వాత ఇక్కడ నడుము దగ్గర కుచ్చు పెట్టుకోవాలి. ఇట్లా ఇట్లా కుచ్చు పెట్టుకొని నడుముకి సరిపోయేటంత బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. కాబట్టి నడుము ఎంత ఉంటే అంత కొలత చూసుకుంటూ వేసుకోవాలి. ఇట్లా మెల్లమెల్లిగా చిన్న చిన్న కుచ్చుల్లాగా ఇట్లా పెట్టుకొని వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం నడుము చుట్టూ వేసుకోవాలి. ఇట్లా పెట్టుకుంటూ చిన్న చిన్నగా ఒక 1/2 ఇంచ్ ఇట్లా లోపలికి మలుచుకుంటూ వేసుకోవాలి. ఇట్లాగే మొత్తం వేసేసుకోవాలి. నడుము చుట్టూ వేసేసుకున్నాను. ఇప్పుడు బాడీ కొలత తర్వాత ఇది కింది పార్ట్ అయిపోయింది. సైజ్ చూసుకొని వేసుకోవాలి. ఇది ఎంత ఉందో అంత. తర్వాత బాడీ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. తర్వాత ఈ పైన భుజాల పైన వేసేసుకోవాలి. ఇట్లా నేను ముందే వేసేస్తున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ వేసాను. వేసేస్తున్నాను. ఇట్లా 2 సైడ్లో వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ ముందు సైడ్ 2 ప్లేట్స్, వెనకాల 2 ప్లేట్స్ వేసేసుకోవాలి. కొద్దిగా సన్నగా వేసుకోవాలి. ఒక 1/2 ఇంచు మధ్యలో చూసుకొని ఇటు అటు మధ్యలో చూసుకొని ఇట్లా 1/4 ఇట్లా చూసుకొని మధ్యలో చిన్న చిన్నగా ఒక 4 ఇంచుల వరకు ఇట్లా వేసుకోవాలి. అట్లాగే ముందుకి వెనక్కి 2 సైడ్లో వేసుకోవాలి. ఇట్లా ఎక్కువ ముందే నెక్ ఉంది కాబట్టి అవసరం లేదు, పైపింగ్ వచ్చింది. వెనకాల ఇట్లా సన్నగా వేసేసుకుంటే అయిపోతుంది. పట్టీలు అవసరం లేదు, చిన్న పాపకి కాబట్టి పట్టీలు అవసరం ఉండదు. లేదంటే మనం జిప్పు కూడా పెట్టుకోవచ్చు, ఇష్టం ఉంటే జిప్పు వేసుకోవచ్చు. తర్వాత ఇట్లా రెండు పట్టీలు, బెల్ట్ పట్టీలు ఇట్లా ఇక్కడ పెట్టుకోవచ్చు. 2 కిందది పార్ట్ పైన పార్ట్ జాయిన్ చేసుకున్నాక ఇక్కడ మధ్యలో పెట్టుకుంటాను. దానికోసం 2 పట్టీలు చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ 2 పట్టీలు ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టుకున్నాను. కొద్దిగా వెడల్పు రావాలి. తర్వాత ఇట్లా పెట్టేసుకొని ఇట్లా కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా వెనక్కి ముందుకు నాటేస్తాను. మళ్ళీ బ్యాక్ మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోవాలి, గట్టిగా ఉంటుంది. ఇది కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా. ఇది ఇట్లా ఉల్టా తీయాలి. ఇది నాడ కిందకి వస్తుందండి, ఇలా కట్ చేసుకో. ఇది ఇట్లా 2 రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా, దీనికి ముందే పైపింగ్ ఉందండి దీనికి, ఎందుకంటే ఇది పాత నైటీతో కుడుతున్నాను కదా. ఇలా పెట్టుకోవాలి. 2 ఇవి హ్యాండ్స్ బాడీ పార్ట్కి ఇది కరెక్ట్గా చూసుకోవాలి. ఇది ముందు భాగం ముందు పార్ట్, వెనకాల పార్ట్
ఇది కొద్దిగా లోపలికి ఉంటుంది కాబట్టి ఇది ముందు భాగానికి కొంచెం లోపలికి వస్తే వెనకాల ముందుకు వస్తుంది. ఇది కరెక్ట్గా చూసుకుంటూ జాయిన్ చేస్తాను. ఇట్లా మొత్తం వేసుకోవాలి. ఇది మూల ఇక్కడ భుజం పైన వచ్చేటట్టు చూసుకోవాలి. అట్లాగే మొత్తం హ్యాండ్స్ వేసేసుకోవాలి. ఈ హ్యాండ్స్ వేసుకున్న తర్వాత కింద చంక ఈ చేతులు రెండు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది. తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు తీసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇది బాడీ పార్ట్ ఇట్లా రెండు సీదా తీసుకొని రైట్ సైడ్ తీసుకొని ఇది కింది భాగము ఈ బాడీ పార్ట్ ఒక సైడ్ తీసుకొని ఇట్లా పెట్టేసుకొని కరెక్ట్గా సైడ్లో తీసుకోవాలి. తీసుకొని ఇట్లా నడుము కుచ్చు పట్టుకున్నాం కదా, ఇది కిందిది పైది రెండు కరెక్ట్గా తీసుకొని ఇట్లా పెట్టేసుకొని కుట్టుకోవాలి. చుట్టూ 2 స్టిచెస్ వేసుకోవాలి. కరెక్ట్గా చూసుకుంటూ వేసుకోవాలి. అట్లా తీస్తే రెండు రైట్ సైడ్ రావాలి, రాంగ్ సైడ్ రావద్దు. ఇట్లా ఇది రైట్ సైడ్ ఇది రైట్ సైడ్ ఉండాలి, పైది కింది. కుచ్చులు జాగ్రత్త చూసుకుంటూ వేసుకోవాలి. మొత్తం రౌండ్ ఎట్లన్నా వేసేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ జాగ్రత్త పై పార్ట్ కింది పార్ట్ చూసుకుంటూ వేసుకోవాలి. అట్లానే 2 స్టిచ్లు రౌండ్ వేసుకోవాలి. చుట్టూ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇది బాడీ పార్ట్ కొంచెం వెనక్కి తీసుకొని ఇట్లా లోపలికి వెళ్ళి లోపల తీసుకోవాలి. బాడీ పార్ట్ కింద పార్ట్కి బాడీ పార్ట్ కొంచెం ఇట్లా ఉల్టా తీసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇట్లా మొత్తం కంప్లీట్గా వేసేసుకోవాలి. తర్వాత ఇది సీదా వేసేసుకోవాలి. అంతేనండి, స్టిచ్చింగ్ ఫ్రాక్ రెడీ అయిపోయింది. పాతనైతే ఇక్కడ నడుముది ముంగట మనం కొంచెం పని కిచెన్లో పని చేస్తుంటాం కదా, అప్పుడు కొంచెం ఖరాబ్ అయిందండి. ఇదంతా మిగతా పార్ట్ మొత్తము కట్ చేసి ఇలా ఫ్రాక్ కుట్టాను. అంతేనండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.